జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదనే విషయాన్ని శివనారాయణకి చెప్పాలని దాసు నిర్ణయించుకుంటాడు. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన జ్యోత్స్న దాస్‌ని కిడ్నాప్ చేయిస్తుంది. మరోవైపు దాస్ కనిపించకపోవడంతో కార్తీక్‌లో అనుమానం మొదలవుతుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. జ్యోత్స్న తన అనుచరుడితో ఇదిగో ఈ ఫోన్ తీసుకొని సిటీ మొత్తం తిరుగుతూనే ఉండు. సిగ్నల్ ఒకే దగ్గర ఉండకూడదు. పోలీసులకు దొరకకుండా జాగ్రత్త అని చెబుతుంది. దాస్ కట్టేసి ఉన్న స్థితిలో జ్యోత్స్న తప్పు చేస్తున్నావు. ఈ పాప నిన్ను వదిలిపెట్టదు. జ్యోత్స్న నిర్లక్ష్యంగా మా నాన్నని నువ్వు జాగ్రత్తగా చూసుకో. నేను వదిలేయమని చెప్పే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. నా దారికి అడ్డు వస్తే ఎవరినైనా సరే ఇలాగే చేస్తానని జ్యోత్స్న అంటుంది. దాస్ గట్టిగా నవ్వుతూ చావంటే నాకు భయం లేదు జ్యోత్స్న. కానీ నీ మొఖంలో కనిపిస్తున్నది భయం. నిజం ఎక్కడ బయటపడుతుందో అని నువ్వు బతుకంటే భయపడుతున్నావు. నీ టైం దగ్గర పడింది. గుర్తుపెట్టుకో అని అంటాడు నువ్వు ఇలాగే జాతకాలు చెబుతూ ఉండు. నాకు ఏం చేయాలో బాగా తెలుసు అంటూ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు కార్తీక్ మనసులో అసలు కుదురుగా లేదు. దాస్ ఫోన్ కలవకపోవటం కార్తీక్‌ని కలవరపెడుతుంది. దీపు ఏదో తేడాగా ఉంది. దాస్ మావయ్య తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పి ఎక్కడికి పోయారు? ఆయనింత ఆవేశంగా మాట్లాడటం నేనెప్పుడు చూడలేదని కార్తీక్ అంటాడు దీపుతో. నాకు అదే భయంగా ఉంది బావ. జ్యోత్స్న ఆ సమయంలో అక్కడ ఉండడం, ఆ తర్వాత బాబాయ్ కనిపించకపోవడం చూస్తుంటే తన నిజం ఎక్కడ బయటపడుతుందోనని జ్యోత్స్నే ఆయన్ని ఏమైనా చేసి ఉంటుందా అని దీప అనుమానపడుతుంది. అదే నా అనుమానం కూడా. కానీ పారు అత్త ఉండగా జ్యోత్స్న అంత సాహసం చేయలేదు. ఎందుకంటే అత్తకి తన కొడుకు అంటే ప్రాణం. అందుకే కదా బిడ్డని మార్చేసింది. ఏదేమైనా ఇప్పుడు మనం వెంటనే అత్తని హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి అంటూ దీపని తీసుకొని కార్తీక్ పెద్దాయన ఇంటికి బయలుదేరతాడు. దీప, కార్తీక్ శివనారాయణ ఇంటికి చేరుకునేసరికి సుమిత్ర ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. ఆమెకు నిజం చెప్పి చికిత్స చేయించాలని కార్తీక్ నిర్ణయించుకుంటాడు. దీప నేను అత్తకి నిజం చెప్పలేను. నువ్వైతేనే ధైర్యంగా చెప్పగలవు. నువ్వు ఆలస్యం చేస్తే అత్త ప్రాణాలకే ప్రమాదమని కార్తీక్ చెప్తాడు. దీప సమాధానమిస్తూ వద్దు బావ ఇప్పుడు ఆ మాట చెప్తే ఆమె తట్టుకోలేరు. ఏదో రకంగా హాస్పిటల్‌కి తీసుకెళ్దామని అంటుంది. అప్పుడే సుమిత్ర మెట్లు దిగుతూ వస్తుంది. ఆమె కళ్ళు మసకబారుతున్నాయి. విపరీతమైన దగ్గు ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడబోతుండగా దీప పరిగెత్తుకెళ్లి పట్టుకుంటుంది. ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాకవుతారు. దశరథ ఆందోళనగా సుమిత్ర నిన్ను రూమ్‌లోనే ఉండమని చెప్పాను కదా! ఎందుకు కిందకు వచ్చావు? అని భార్యపై కోప్పడతాడు. అసలు నాకేమైందండి? అని సుమిత్ర భర్తను అడుగుతుంది. వారం రోజుల నుంచి మీరంతా నాతో వింతగా ప్రవర్తిస్తున్నారు. బలవంతంగా టాబ్లెట్లు ఇస్తున్నారు. డాక్టర్‌లను పిలిపిస్తున్నారు. అసలు గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వని నా కూతురు జ్యోత్స్న ఈ రోజు జ్యూస్ పట్టుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే నాకు అనుమానంగా ఉందని సుమిత్ర అనుమానపడుతుంది. అత్త ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు. పద డాక్టర్ దగ్గరికి వెళ్దామని కార్తీక్ సుమిత్రతో అంటాడు. ఎందుకు వెళ్ళాలి కార్తీక్? హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్‌కి ఏం చెప్పాలని ప్లాన్ చేశారు? మీరు నా మీద చూపిస్తున్న ఈ అతి ప్రేమ వెనక ఏదో పెద్ద రహస్యమే ఉందని సుమిత్రకు అనుమానం వస్తుంది. ఏవండీ మీరైనా నిజం చెప్పండని సుమిత్ర దశరథను వేడుకుంటుంది. దశరథ మాట్లాడుతూ సుమిత్ర నువ్వు ఈ ఇంటి కోడలివి మాత్రమే కాదు నా తండ్రి కూతురివి. మేమంతా నీ క్షేమం కోసమే చూస్తున్నాము. కార్తీక్ నా మేనల్లుడు, జ్యోత్స్న మన కూతురు. వీళ్ళందరినీ కూడా మనం ఒకేలా చూస్తున్నామని అంటాడు. మనం ఎలా అయితే వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటున్నామో వాళ్ళు కూడా మన క్షేమాన్ని కోరుకుంటారు. కార్తీక్ అడిగినప్పుడు రాకుండా ఎందుకు మొండికేస్తున్నావు? అని భార్యని ప్రశ్నిస్తాడు. దశరథ మాటలకు సుమిత్ర కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆమెలో ఏదో తెలియని భయం కనిపిస్తుంది. సుమిత్ర మాట్లాడుతూ నాకు అర్థమైపోయింది. మీరెవరూ నిజం చెప్పరు. ఇప్పటివరకు నాలో చిన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయమే నన్ను చంపేస్తుందేమో అనిపిస్తుందని అంటుంది సుమిత్ర. సుమిత్ర మాటలకు దీప సమాధానం ఇస్తూ అమ్మ మీకు ఏం కాదు. మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యాన్నిస్తుంది. సుమిత్ర కోపంగా దీప నువ్వు మాట్లాడకు. కడుపుతో ఉన్న పిల్లవు నిన్ను విశ్రాంతి తీసుకోమంటే ఇక్కడేం చేస్తున్నావు? అసలేం జరుగుతుందో నువ్వైనా చెప్పు అని అడుగుతుంది. దీప చెప్పబోతుంటే కార్తీక్ వద్దని సైగ చేశాడు. ఇది గమనించిన సుమిత్ర మీరెవరు నాకు నిజం చెప్పరని అర్థమైంది. నిజం ఎవరితో చెప్పించాలో నాకు తెలుసు అంటూ సుమిత్ర నేరుగా జ్యోత్స్న దగ్గరికి వెళుతుంది. జ్యోత్స్న నువ్వు నా కూతురివే కదా నా మీద ఒట్టేసి చెప్పు. నాకేం జరిగింది? ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే ఇక మీదట నువ్వు నా కూతురివి కాదని అంటుంది సుమిత్ర. దీప కంగారుగా జ్యోత్స్న వద్దు చెప్పకంటూ సైగ చేస్తుంది. నిజం చెబుతావా? లేక అందరిలాగే నన్ను భయంతోనే చావమంటావా? అంటూ జ్యోత్స్నను సుమిత్ర నిలదీస్తుంది. జ్యోత్స్న ఒక క్షణం ఆలోచించి తాను కన్న కూతుర్ని కాదనే విషయం తెలియకుండా ఉండాలంటే నిజం చెప్పడమే బెటర్ అనే నిర్ణయానికి వస్తుంది. దీప వారించినా వినకుండా జ్యోత్స్న నిజాన్ని బయటపెట్టింది. జ్యోత్స్న గట్టిగా అవునమ్మా నీకు హెల్త్ ప్రాబ్లం ఉంది. నీకు బ్లడ్ క్యాన్సర్ అంటూ నిజాన్ని సుమిత్రకు చెప్పిస్తుంది. ఆ మాట వినగానే సుమిత్ర గుండె ఆగినంత పనయింది. ఇంట్లో అందరూ షాక్ అవుతారు. నాకు బ్లడ్ క్యాన్సరా? అంటే నేను చచ్చిపోతానా? నా కూతురి పెళ్లి కూడా చూడకుండానే పోతానా? అని అంటూ మెట్లపై సుమిత్ర కుప్పకూలిపోతుంది. ఆమెకు విపరీతమైన దగ్గు రావడంతో ఆమె నోటి వెంట రక్తం కూడా వస్తుంది. దీంతో కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు. ఆ రక్తాన్ని చూసి సుమిత్ర గజగజ వణికిపోతూ ఉంటుంది. నాకు ఇంత పెద్ద రోగం ఉందని నా దగ్గర దాచారా? నన్ను నమ్మించారా? అంటూ సుమిత్ర బాధపడుతుంది. దీప కన్నీళ్లతో అమ్మ మీరు ఇలా అయిపోతారని చెప్పలేదు. నీకసలు బుద్ధి లేదు. ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియదా? నీ కన్నతల్లి ప్రాణం మీదకి తెచ్చావు కదా అంటూ జ్యోత్స్న తీరుపై దీప మండిపడుతుంది. అక్కడితో శుక్రవారం ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.